హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ మోడల్ స్కూల్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. పర్టికులర్గా ఏపీ మోడల్ స్కూల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్, స్టాఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతం ఏపీ మోడల్ స్కూల్స్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని గురించి కూడా వీడియో చివరిలో డీటెయిల్స్ చెప్తాను. ఏపీ మోడల్ స్కూల్స్ ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, కాంప్రిహెన్సివ్ స్టూడెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ దిస్ వీడియో విత్ ద స్టాఫ్ మెంబర్స్. ఇక్కడ నేను మోడల్ స్కూల్స్లో ఉండేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అలానే హాస్టల్ స్టాఫ్ గురించి అందరినీ కవర్ చేస్తూ అసలు టోటల్ ఎంతమంది స్టాఫ్ ఉంటారు అనేది చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనము మోడల్ స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ని ప్రిన్సిపల్ అంటాము. మోడల్ స్కూల్స్లో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. ఇక్కడ టీచ్ చేసేటువంటి టీచర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్. సో మోడల్ స్కూల్స్లో టీచర్స్ మెయిన్లీ 2 కేటగిరీస్లో ఉంటారు. వాళ్ళని మనము పీజీటీస్ అండ్ టీజీటీస్ అంటాము. వీటిలో ఫస్ట్ మనం టీజీటీస్ గురించి చూసినట్టయితే టీజీటీస్ని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటాము. జనరల్గా వీళ్ళు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు క్లాసెస్ డీల్ చేస్తారు. టోటల్ టీజీటీస్ 7 మెంబర్స్ ఉంటారు. ప్రతి స్కూల్లో కూడా 7 టీజీటీస్ ఉంటారు. అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 7 ఉంటారు. తెలుగు సబ్జెక్ట్కి 2, మిగతా అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్కరు. అంటే హిందీ, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఈ అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్కరు చొప్పున టోటల్ 7 టీజీటీస్ ఉంటారు. నెక్స్ట్ పీజీటీస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. వీళ్ళు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ డీల్ చేస్తారు. అంటే ఈ పీజీటీస్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పీజీటీస్గా నియమించడం జరిగింది. తెలుగు సబ్జెక్ట్కి 1, ఇంగ్లీష్కి 2, మ్యాథ్స్కి 2, ఫిజిక్స్కి 1, కెమిస్ట్రీకి 1, అలానే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బాటనీ, జువాలజీ ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది స్టాఫ్, అంటే 12 మంది పీజీటీస్ ప్రతి మోడల్ స్కూల్స్లో ఉంటారు. సో మొత్తం మనం ప్రిన్సిపల్తో కలుపుకుంటే టీచింగ్ స్టాఫ్తో, మెయిన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ని కలుపుకుంటే 20 మంది. అలానే రిమైనింగ్ స్టాఫ్ 12 మంది ఉంటారు. రిమైనింగ్ స్టాఫ్ అంటే ఎవరంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ అంటే పీఈటీ, కంప్యూటర్ టీచర్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్. మోడల్ స్కూల్స్లో వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉంది. అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్స్ అంటే అటెండర్స్ 2, వాచ్మెన్స్ 2, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్. అలానే క్లీనింగ్ పర్పస్కి క్యాంపస్ క్లీన్గా ఉంచడానికి, వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఆయాస్ 2. హాస్టల్ స్టాఫ్ దాదాపు ప్రతి మోడల్ స్కూల్ కూడా హాస్టల్ అటాచ్డ్గా ఉంటుంది. ఈ హాస్టల్స్లో 5 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళల్లో వార్డెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్స్ 2, వాచ్మెన్ అని 5 స్టాఫ్ ప్రతి మోడల్ స్కూల్లో హాస్టల్ స్టాఫ్ ఉంటారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టోటల్ అప్రాక్సిమేట్లీ 37 మెంబర్స్. అంటే జస్ట్ మోడల్ స్కూల్లో ఉండేటువంటి స్టాఫ్, హాస్టల్ స్టాఫ్ ఓన్లీ స్కూల్ వరకు తీసుకుంటే 32 మెంబర్స్. హాస్టల్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే టోటల్ 37 మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మోడల్ స్కూల్స్కి ఉండడం అనేది ప్రత్యేకత. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంతమంది స్టాఫ్ ఉండేటువంటి స్కూల్స్ దాదాపు ఈ మోడల్ స్కూల్స్ అయితే ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయబడ్డాయో అక్కడ ఏ స్కూల్లో కూడా ఉండరు అని నేను అనుకుంటున్నాను. దాదాపు మీరు ఏ ప్రైవేట్ స్కూల్లో తీసుకున్నా సరే. సో మీరు ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత ఫెసిలిటీస్ ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అంటే దాదాపు యావరేజ్ ఫీజు 40,000 to 50,000 ఉంటుంది. అండ్ యూ కెన్ సీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ మోడల్ స్కూల్స్. దాదాపు ప్రతి మోడల్ స్కూల్లో కూడా ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి. స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే ఐఎఫ్బి ప్యానల్స్ మీద స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్కి కూడా ఒక స్మార్ట్ ప్యానల్ ఉంటుంది. సో డిజిటల్ క్లాసెస్, ఆడియో విజువల్ క్లాసెస్ ద్వారా పిల్లలకి చాలా ఇంటరాక్టివ్గా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలానే ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్. మీరు ఎక్కడ కూడా సరౌండింగ్స్లో, మోడల్ స్కూల్ సరౌండింగ్లో కూడా ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ చూడండి. పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ కొన్ని మోడల్ స్కూల్స్లో మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ల్యాబ్స్లో కంప్లీట్లీ ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట. అంటే ఏదో మనము ల్యాబ్స్ ఉండడం వేరు, సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక స్పెషలైజ్డ్ ల్యాబ్ ఉండడం వేరు. సో మీరు కావాలంటే నియర్ బై మోడల్ స్కూల్ని విజిట్ చేయండి. అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్, నేను చెప్తున్న వాటిల్లో నిజమెంత అనేది మీరు గమనించి ఆ తర్వాతనే మీ పిల్లల యొక్క అడ్మిషన్ని తీసుకోవచ్చు. అలానే వొకేషనల్ ట్రేడ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఉన్నటువంటి వొకేషనల్ ట్రేడ్స్ ఉన్నాయి. దీంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టైలరింగ్, బ్యూటీషియన్, ఇలా
చాలా డిఫరెంట్ వొకేషనల్ ట్రేడ్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్ కూడా 2 వొకేషనల్ ట్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉండేటువంటి మోడల్ స్కూల్లో ఏ వొకేషనల్ ట్రేడ్స్ ఉన్నాయో మీరు కనుక్కోవచ్చు. అలానే కొన్ని మోడల్ స్కూల్స్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్లో స్టెమ్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి, రోబోటిక్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అలానే పిఎంశ్రీ ఫెసిలిటీ ఉంది. అంటే మోడల్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ను క్వాలిటేటివ్గా అందించాలనే ఉద్దేశంతో పిఎంశ్రీ ఫెసిలిటీ ఉంది. రీసెంట్గా చాలా మోడల్ స్కూల్స్లో పాల్ ల్యాబ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సపరేట్ వాష్రూమ్ ఫర్ బాయ్స్, గర్ల్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. అంటే బాయ్స్కి, గర్ల్స్కి, స్టాఫ్కి ఎవరికి వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ. అలానే హాస్టల్లో అయితే గర్ల్స్, నేను ఇందాక హాస్టల్ గురించి చెప్పాను కదా, హాస్టల్లో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ చదివేటువంటి గర్ల్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. 6th క్లాస్ స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. అలానే లార్జ్ ప్లే గ్రౌండ్. మీరు ఏ మోడల్ స్కూల్ తీసుకున్నా సరే ప్రతి మోడల్ స్కూల్ కూడా మినిమం 5 acres ఏరియా ఉంటుంది. నేను వర్క్ చేసేటువంటి మోడల్ స్కూల్లో 11 acres మొత్తం మోడల్ స్కూల్, అంటే ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ప్లే గ్రౌండ్, స్కూల్ క్యాంపస్ మొత్తం కలిపి 11 acres. వీటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే స్టూడెంట్స్ ఒక రియల్ స్టూడెంట్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు చాలా మోడల్ స్కూల్స్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్టూడెంట్స్లో డిసిప్లిన్ పెంచడానికి, దేశభక్తిని పెంచడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే ఎన్సీసీ ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ క్యాడెట్ కార్పొర్. వీటిల్లో కోర్స్ కంప్లీట్ చేసుకుంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీలో స్టూడెంట్స్ కానీ జాయిన్ అయితే వీటిలో వచ్చేటువంటి సర్టిఫికేట్స్కి ఫ్యూచర్లో వాళ్ళు చదవబోయేటువంటి నీట్ లేదా ఐఐటి కోర్సెస్లో రిజర్వేషన్ ఉంటుంది. అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలామంది మోడల్ స్కూల్ స్టూడెంట్స్ స్టేట్స్ అండ్ నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపుని తెచ్చినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అలానే కల్చరల్ యాక్టివిటీస్ కూడా సపరేట్గా రూమ్స్ కేటాయించడం జరిగింది. సో ఇవి మోడల్ స్కూల్స్లో ఉండేటువంటి బ్రీఫ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ గురించి. అకాడమిక్ అండ్ కెరీర్ సపోర్ట్. ఈ మోడల్ స్కూల్లో స్టడీ అవర్స్ చాలా ఎఫెక్టివ్గా రన్ అవుతాయి. కెరీర్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్ చేస్తారు. 8th క్లాస్ స్టూడెంట్స్కి పర్టికులర్గా ఎన్ఎన్ఎంఎస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే స్టెమ్ యాక్టివిటీస్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ని పిల్లల్లో ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ మోడల్ స్కూల్స్లో ఉంటాయి. ఫ్రీ బుక్స్, మిడ్ డే మీల్స్, ఫ్రీ యూనిఫామ్స్ అండ్ మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటువంటి అన్ని స్కాలర్షిప్స్ కూడా మోడల్ స్కూల్లో చదివేటువంటి స్టూడెంట్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. సో ప్రజెంట్ 6th క్లాస్ అడ్మిషన్స్ చేసుకోవడానికి ఈ మంత్ 31st దాకా, అంటే March 31st, 2025 వరకు డేట్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి మోడల్ స్కూల్లో ఆ అప్లికేషన్ను ఇవ్వండి. ఇంటర్మీడియట్ అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.